హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణప్రియ. వెల్కమ్ టు ఎంపవర్ హెల్త్ డెస్క్. ట్రెడిషనల్ ఫుడ్ ఎప్పటి నుంచో ఉన్నది, మన తాత ముత్తాతల దగ్గర అంతకుముందు కూడా ఉన్న ఫుడ్. మనకి ఇక్కడ లోకల్గా దొరికే ట్రెడిషనల్ ఫుడ్ ఏంటంటే గుమ్మడికాయలు, అలాగే వాటిలో నుంచి వచ్చే గుమ్మడి గింజలు. ఇవి చాలా చాలా పురాతనంగానే చాలా చాలా అద్భుతమైనవి. ఎందుకంటే వాటిని తీసుకోవటం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు మనకి కూర వండుకున్నా కూడా ఏంటంటే ఆ గింజలు ఎవరు పడేసేవారు కాదు. వాటిని చక్కగా ఎండబెట్టుకుని ఫ్రై చేసుకుని వాటిని కన్జ్యూమ్ చేసుకునేవాళ్ళు, ఇది ఈవినింగ్ స్నాక్ టైంలో. సో అలాంటి గుమ్మడి గింజల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పీపుల్ ఏంటంటే ఫారిన్ నుంచి వాటి ఆర్టికల్స్లో జర్నల్స్లో వాటి గురించి రాస్తుంటే నిజమా మనకు తెలియదని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం వాటిని వదిలేసాం. ప్రాక్టికల్గా చెప్పాలంటే పెద్దవాళ్ళది ఏంటంటే అవన్నీ ఏం పనిచేయవు, బుల్షిట్టు, వీళ్ళంతా ఓల్డ్ కాలము ఓల్డ్ టైప్ ఫుడ్స్ తింటున్నారు అని అనుకుంటున్నాము తెలియక, బికాస్ ఆఫ్ మన ఇన్నోసెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అయ్యే మనం ఫారిన్ ఆర్టికల్స్లో చూసినా, లేదంటే ఫారినర్స్ వాటిల్లో పెట్టి అమ్ముతున్నా క్రేజీగా వెళ్ళి కొనుక్కుంటున్నాం మనం. బట్ దే ఆర్ అవర్ ఒరిజినల్ నేటివ్ ఫుడ్స్. సో వీటిల్లో ప్రధానమైనది ఏంటంటే గుమ్మడి గింజలు. వీటిని మనం ఏంటంటే పంకిన్ సీడ్స్ అంటాం. వీటిని పెపిటాస్ అని కూడా వీళ్ళు బయట కమర్షియల్గా అట్రాక్ట్ చేయడానికి పెడతా ఉంటారు అనమాట పేర్లు. సో వీటిలో ఏంటంటే కొన్ని మనకి విత్ సీడ్ ఉంటుంది, పైన తొక్కతోటి ఉంటాయి, కొన్ని సీడ్ లేకుండా ఉంటాయి. సో బోత్ ఆర్ గుడ్. మనకు ఆ సీడ్తో ఉన్న వాటిలో ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. సీడ్ లేని వాటిలో ఏంటంటే మిగతా మనకి ప్రోటీన్ కానీ ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఉండే ప్రతిదీ కూడా మనకు ఉపయోగమే. ఈ పైన ఉండే తొక్కతోటి మనం తీసుకోవటం వల్ల ఏంటంటే ఫైబర్ వెళ్ళటం వల్ల ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ కంప్లైంట్స్ కానీ తగ్గుతాయి. అలాగే ఈ ఫైబర్ మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతుంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే కంట్రోల్లో ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ ఉన్నా, అలాగే బీపీ పేషెంట్స్ ఉన్నా కూడా 100% డైలీ రెగ్యులర్గా మనకి 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే వీటి బెనిఫిట్స్ ఎంత రేంజ్లో ఉన్నాయంటే ఈ పంప్కిన్ సీడ్ ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా క్యాప్సూల్స్ కూడా సెల్ చేస్తున్నారు. అదర్ విటమిన్స్ కంటే కూడా ఇది చాలా ఉపయోగము పంప్కిన్ సీడ్స్లో. మిగతా వాటితో పాటు ఏంటంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, కాపర్ కానీ, సెలీనియం కానీ, పొటాషియం కానీ, మ్యాంగనీస్ కానీ, ఐరన్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా వెళ్తున్నాయి. సింథటిక్గా కమర్షియల్ ప్రోడక్ట్స్ మనకు ల్యాబ్లో ప్రిపేర్ చేసిన కాంపౌండ్స్ కాకుండా ఒరిజినల్గా ఈ సీడ్స్లోనే ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి. కాబట్టి డైలీ ఒక క్యాప్సూల్ వేసుకున్నా కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినాయి అనమాట. న్యాచురల్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ లాగా. మనం ఒక క్యాప్సూల్ కొనుక్కోలేకపోయినా కూడా ఈవెన్ మనం ఈ సీడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్. మనకి ఈ పంకిన్ సీడ్స్ ఎలా హెయిర్కి హెల్ప్ అవుతాయి అనేది కూడా ఒక చిన్న బ్రీఫింగ్ తీసుకుందాం. ప్రధానంగా ఇప్పుడున్న లేటెస్ట్ రీసెర్చెస్లో ఏంటంటే న్యాచురల్ డిహెచ్టీ బ్లాకర్ ఈ పంకిన్ సీడ్స్ అనేది. ప్రధానంగా మనకి బట్టతలు ఎందుకు వస్తుందంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోను మన హెయిర్ని షింకేజ్ చేస్తుంది, వాటిని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ డిహెచ్టీ అనేది ఏంటంటే టెస్టోస్టెరాన్ నుంచి వస్తుంది. ఆ కన్వర్షన్కి మనకి ఏంటంటే 5-ఆల్ఫా రెడక్టేజ్ ఎంజైమ్స్ పనిచేస్తాయి. సో ఈ పంకిన్ సీడ్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఎంజైమ్ని బ్లాక్ చేస్తాయి. 5-ఆల్ఫా రెడక్టేజ్ టైప్ ఎంజైమ్స్ని బ్లాక్ చేస్తాయి. దానివల్ల డిహెచ్టీ కాన్సన్ట్రేషన్ మనకు తగ్గుతుంది. సో ఈ డిహెచ్టీ కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అనేది ఆగిపోతుంది. సో అంత అద్భుతమైన సీడ్స్ అన్నమాట ఇవి. మనకి ఈ పర్టికులర్ కాంపౌండ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే డెల్టా-7 స్టిరీన్ అనేది, అది కూడా డిహెచ్టీని కంట్రోల్ చేస్తుంది. ఇంట్లో ఉండేటువంటి బయోటిన్, అదే మనకి దీన్నే వైటమిన్ హెచ్ అని, వైటమిన్ B7 అని అంటున్నాం. ఇది కూడా పర్టికులర్గా హెయిర్ గ్రోత్ కానీ రూట్ స్ట్రెంథనింగ్ కానీ పనిచేస్తుంది. ఎందుకంటే మనకు వాటిలో ఉండేటువంటి కెరాటిన్లో మనకు ఉండేది పర్టికులర్గా ఈ బయోటిన్ విటమినే ఉంటుంది. సో ఈ పంకిన్ సీడ్స్ ఆ కెరాటిన్ అంటే హెయిర్ స్ట్రెంథనింగ్కి, థిక్నెస్కి, షైన్కి కూడా చాలా బెనిఫిట్ అవుతాయి అనమాట. అలాగే ఇందులో మనకి ఏంటంటే లాట్ ఆఫ్ omega-3 ఉంటుంది. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట. స్కాల్ప్ మెయింటెనెన్స్ కానీ హెల్త్కి కానీ ఉపయోగపడతాయి. అలాగే హార్ట్కి కూడా ఉపయోగపడతాయి ఇవన్నీ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ. వీటితో పాటు మనకి ఇందులో కొన్ని రకాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మ్యాంగనీస్ అని, కాపర్ అని, మెగ్నీషియం అని, పొటాషియం అని, రైబోఫ్లావిన్ అని, ఫోలేట్స్ అని, ఐరన్ అని ఉన్నాయి. సో ఈ ఐరన్, ఫోలేటు, బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డే టు డే లైఫ్లో మన బాడీ సక్రమంగా ఉండాలి అంటే, హిమోగ్లోబిన్ బాగుండాలంటే ఐరన్ కావాలి. ఐరన్ ప్రొడ్యూస్ చేసుకోవాలంటే బాడీలో సర్టెన్ విటమిన్స్ ఉండాలి, ఫోలిక్ యాసిడ్స్ అవన్నీ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి
న్యాచురల్గా ఈ పంకిన్ సీడ్స్ ద్వారా వస్తాయి అన్నమాట. వీటిలో ఉండేటువంటి ఏంటంటే మెగ్నీషియం అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుంది. ఇవి చాలా హై లెవెల్స్లో ఉంటాయి. ఈ మెగ్నీషియం దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది అనమాట న్యాచురల్గా. సో ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకి హార్ట్ ప్రొటెక్షన్ పెరుగుతుంది, వెజల్స్ లో సర్క్యులేషన్ బాగా వెళ్తుంది. మనకి ఏంటంటే హార్ట్ డిసీజెస్ కూడా న్యాచురల్గా పెరగకుండా ఉంటాయి. ఈవెన్ తెలిసిన వాళ్ళల్లో కూడా అవి కొద్దిగా ఒక 2 to 3 months రెగ్యులర్గా ఈ సీడ్స్ తీసుకోవటం వల్ల చాలామందికి బీపీ ఉన్నాయి, సిస్టోలిక్ కానీ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్స్ కూడా ఈవెన్ 10 to 20 points న్యాచురల్గా కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు. పంకిన్ సీడ్స్ వల్ల ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుంది మనకి. సో ఈ పర్టికులర్గా ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏంటంటే మనకి బ్లడ్ వెసల్స్ని డైలేట్ చేస్తాయి. ఈ డైలటేషన్ వల్ల ఏంటంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట మనకి. బ్లడ్ వెసల్స్ ఎక్స్పాన్షన్ వల్ల ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో వల్ల ఏంటంటే హార్ట్ ప్రొటెక్టివ్గా ఉంటుంది, అదర్ ఆర్గన్స్ అన్నీ కూడా మనకి ప్రొటెక్టివ్గా ఉంటాయి. అలాగే ఈ ఒమేగా-3 ఈ హెల్తీ ఫ్యాట్స్ వల్ల ఏంటంటే మనకి లోపల ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి మనకి గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది. దానివల్ల హెచ్డిఎల్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఈ హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి ఏంటంటే హార్ట్కి ప్రొటెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. అంటే ఎల్డిఎల్ అనేది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం, హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. సో ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా పంకిన్ సీడ్స్ మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. జింక్ ఉంటుంది పర్టికులర్గా. సో ఈ జింక్ అనేది చాలా ఎసెన్షియల్ విటమిన్ అన్నిటికీ, స్కిన్, హెయిర్కి, నెయిల్స్కి, అలాగే ఏంటంటే లోపల ఉండేటువంటి మనకి స్పర్మ్ క్వాలిటీకి, అంటే మనకి తెలియని బెనిఫిట్స్ ఇవి. చాలామంది ఏంటంటే ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవటం కానీ స్పర్మ్ క్వాలిటీ తగ్గటం కానీ చాలామందికి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రేపు ఉండేటువంటి ఫాస్ట్ డేస్లో మనం వాడేటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ వల్ల కానీ లేదంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కేర్ వల్ల కానీ, మన వస్త్రధారణ వల్ల కానీ, డైట్స్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ చాలా వరకు ఏంటంటే ప్రీవియస్తో చిన్నప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ లెవెల్స్ పెరిగినాయి. మగవాళ్ళ వల్ల వచ్చేది అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగింది. వీటిలో ఉండేటువంటి స్పర్మ్ క్వాలిటీని కూడా పెరగడానికి, అంటే మేల్ ఇన్ఫర్టిలిటీలో ట్రీట్మెంట్కి కూడా న్యాచురల్గా పనిచేస్తుంది అనమాట ఈ పంకిన్ సీడ్స్. ఎందుకంటే ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ జింక్. అలాగే ఇందులో ఉండేటువంటి వైటమిన్ ఈ కూడా మనకు స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. అట్లాగే పర్టికులర్గా వీటిలో మనకి ఏంటంటే ట్రిప్టోఫాన్ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది, ఒక పర్టికులర్ అమినో యాసిడ్ ఉంటుందన్నమాట. ఈ ట్రిప్టోఫాన్ ఏంటంటే న్యాచురల్గా మనకి స్లీప్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవాళ రోజున ఏంటంటే చాలామంది మనకు వచ్చే క్లయింట్స్లో, కస్టమర్స్లో ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే ఇన్సామ్నియా, అంటే స్లీప్లెస్నెస్. నైట్ స్లీప్ అనేది పట్టట్లేదు. ఎందుకంటే నైట్ మాకు 2 1 కూడా నిద్ర రావట్లేదు మేడం, మీరు పడుకోమని చెప్తున్నారు, మేము పడుకోలేకపోతున్నాము. సో దాని గురించి ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలా అంటే యాక్చువల్గా ఏదన్నా స్లీప్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ తీసుకోవాలా అని. కానీ అలాంటి డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఎడిక్షన్ అయిపోతుంది. ఎంతకాలం మీరు వాడతారు మందుల మీరు ఎంతకాలం ఉంటారు? సో ఇట్స్ నాట్ గుడ్. ఆ బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనకి మందులకు ఎడిక్షన్ వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కానీ ఈ పర్టికులర్గా ఈ పంకిన్ సీడ్స్ అనేది నైట్ మీరు బెడ్ టైంలో అట్లీస్ట్ ఒక 1 hour బిఫోర్ మీరు కన్జ్యూమ్ చేసినా కూడా ఒక 1/4 కప్ అంటే ఒక 30 grams అలా మీరు తీసుకోగలిగినా కూడా ఏంటంటే యూ గెట్ వెరీ బ్యూటిఫుల్ స్లీప్. ఈ ట్రిప్టోఫాన్ అమినో యాసిడ్ అనేది చక్కగా ప్రశాంతమైన స్లీప్ని మీకు ఇస్తుంది. సో మీకు ఉండే జబ్బులన్నీ సగం దీంతోనే తగ్గిపోతాయి అన్నమాట. ఆ స్లీప్లెస్నెస్ వల్లే మనకి ఎక్కువ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా మనకు అంతా బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. మనం చెప్పుకునేలాగా ఇవన్నీ కూడా డిటాక్సిఫై ఏజెంట్స్ అనమాట. సో వన్స్ బాడీ డిటాక్సిఫై అయిందంటే అన్నిటికీ ప్రొటెక్షనే. హార్ట్ ఏంటి, కిడ్నీస్ ఏంటి, స్కిన్ ఏంటి, హెయిర్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ గెట్ ఇన్ టు కంట్రోల్. మనకి సీడ్స్ ఇవి అంత వాల్యుబుల్ సీడ్స్ మనకి న్యాచురల్గా డైలీ ఫుడ్స్లో దొరికాయి. చాలామంది తెలియక ఏంటంటే వేస్ట్ అని పడేస్తూ ఉంటారు. అసలు చాలామందికి తెలియదు మనం వీటితోటి గుమ్మడికాయతో ఎన్ని రకాల మనం పులుసులు పెట్టుకుంటాం, కూరలు వండుకుంటాం, ఈ రకంగా తీసుకుంటామని. సో ద సీక్రెట్ ఆఫ్ హెల్త్ పెద్దవాళ్ళకి అంటే మన ఓల్డర్ జనరేషన్స్కి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్లే వాళ్ళు ఇప్పటికి కూడా హెల్తీగా ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్తే నమ్మరు, పళ్ళు కూడా ఓడని వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా అన్నీ తినేస్తారు, మనకంటే బాగా తినేస్తారు, మనకంటే బాగా సైకిల్ కూడా దొక్కుతారు. 100 years ఏజ్లో పొలానికి కూడా వెళ్తారు, అన్ని పనులు చేసేసుకుంటారు. ద సీక్రెట్ ఆఫ్ హెల్త్ ఏంటంటే ఈ న్యాచురల్ ఫుడ్స్, పర్టికులర్గా పంకిన్ సీడ్స్. సో మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంపవర్ హెల్త్ డెస్క్.